హలో ఎవ్రీబడి, నేను మీ నందు. ఈరోజు పొద్దున ఒక టీవీ ఛానల్లో నా మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ రాంగ్ అండ్ అవన్నీ రూమర్స్ అని తెలియచెప్పడానికి నేను మీ ముందుకు ఇలా రావడం జరుగుతోంది. ఫస్ట్ థింగ్, నా మీద వచ్చిన న్యూస్ ఏంటంటే నిన్న రాత్రి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఒక డైరెక్టర్ అండ్ ఒక ఫినాన్సర్, వీళ్ళిద్దరితో నాకు లింక్ ఉంది అన్నారు. సో అండ్ నేను ఆ న్యూస్ వచ్చిన వెంటనే నేను అండ్ మా ఫ్యామిలీ మేమందరం కూడా తప్పించుకుని తిరుగుతున్నామని, అండ్ జూబ్లీ హిల్స్ పోలీస్ సిబ్బంది అందరూ నా కోసం గాలింపు చర్యలు చేస్తున్నారని, అండ్ నేను ఎక్కడా లేకుండా యాబ్స్కాండ్ అయ్యి అజ్ఞాతంలో దాక్కున్నానని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే టవర్స్ త్రూ నెట్వర్క్ ఎక్కడున్నాడో చూసి నన్ను కనుక్కోవడానికి చాలా పెద్ద చర్యలు జరుగుతున్నాయని నన్ను ఒక క్రిమినల్గా పోర్ట్రే చేసింది ఒక టీవీ ఛానల్, ఒక వెరీ ఫేమస్ టీవీ ఛానల్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద టీవీ ఛానల్స్ నేమ్. ఆ న్యూస్ రాంగ్ అని చెప్పి అదే టీవీ ఛానల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ సాయంత్రం ఒక న్యూస్ ప్రచారం చేశారు. నాకు ఒక అపాలజీ లెటర్ కూడా పంపించడం జరిగింది. నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే, నాకంటూ ఫేస్బుక్లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ న్యూస్ చూసిన వెంటనే నాకు చాలామంది మెసేజెస్ చేశారు అండ్ కమెంట్స్లో అన్నింటిలో కూడా పెడుతున్నారు, మీరేంటి, డ్రగ్స్ కేసు ఏంటి అని. ఇదంతా అబద్ధం అండి. నేను డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యలేను, నేను ఎటు పారిపోలేదు. నేను వెరీ మచ్ హైదరాబాద్లోనే ఉన్నాను అండ్ టీవీ9 అండ్ సాక్షి ఛానల్స్లో కూడా వెళ్ళి లైవ్లో కూర్చున్నాను. అండ్ బికాస్ అంటే నేను గిల్టీ కాన్షియస్ కాదు, బట్ గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంటుంది అని చాలామంది అన్నారు. అలా నువ్వు అనవసరంగా చేయకని. బట్ నా రెస్పాన్సిబిలిటీ, నన్ను ఇంతమంది ఫాలో అవుతున్నారు, మీరు అందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మీ అందరికీ నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు అండ్ నేను భయపడి ఎక్కడికి పారిపోలేదు. నేను పూర్తి స్థాయిలో హైదరాబాద్లోనే ఉన్నాను, నా ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉన్నాం. జూబ్లీ హిల్స్ పోలీస్తో మేమే మాట్లాడటం జరిగింది ఈ న్యూస్ ఎందుకు వచ్చింది అని. అసలు వాళ్ళకు కూడా తెలియదట ఇలా న్యూస్ ఎందుకు రాశారో మీడియాలో. కేవలం ఆ న్యూస్కి స్పైస్ యాడ్ చేయడానికి మాత్రం ఒక జర్నలిస్ట్ చేసినటువంటి, ఒక మనిషి చేసినటువంటి విషయం వల్ల నా మీదకి రావటం జరిగింది. నాకు దానికి సంబంధం లేదు. కాకపోతే ఎవరైతే నేను రాత్రి అరెస్ట్ అయ్యారో అతను ఒక డైరెక్టర్, అతని డైరెక్షన్లో నేను సినిమా చేయటం జరిగింది. అందుచేత ఆ సినిమాలో హీరో ఎవరు అంటే హీరో నందు అనేసరికి ఇతను ఎగ్జైట్ అయ్యి రాయటం జరిగింది తప్ప నాకు ఆ డ్రగ్స్ కేసుకి, నేను అరెస్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నేను నార్కోటిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, దట్ ఈస్ డ్రగ్స్ చేసిన 3 నెలల వరకు బ్లడ్ లోపల ఆ డ్రగ్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే, ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే, నార్కోటిక్స్ టెస్ట్ చేస్తే కనుక మనం డ్రగ్స్ చేసామో లేదో తెలిసిపోతుంది. సో నేను ఓపెన్గా ఇవాళ లైవ్లో కూడా టీవీ ఛానల్స్లో చెప్పింది ఏంటంటే, నేను నార్కోటిక్స్ టెస్ట్కి కూడా రెడీ. నన్ను ఎవరు అడగలేదు, అసలు పోలీసులు అప్రోచ్ అవ్వలేదు, నాకు అది ఏం సంబంధం లేదు. బట్ నా మీద న్యూస్ ఒకటి రూమర్ వచ్చింది కాబట్టి దాన్ని నేను తీవ్రంగా ఖండించాలి కాబట్టి చెప్తున్నాను. నేను నార్కోటిక్స్ టెస్ట్కి కూడా రెడీ, బ్లడ్ టెస్ట్కి. అది ఒకవేళ ప్రూవ్ అయితే, అలిగేషన్స్ ప్రూవ్ అయితే అప్పుడు నన్ను అనొచ్చు. కానీ ఎటువంటి సంబంధం లేకుండా 8 yearsగా నేను కష్టపడి, ఏదో ఇండస్ట్రీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అలా ఒక్కొక్క ఇటుక ఇల్లు కట్టుకునే స్థాయికి వచ్చి, ఇప్పుడు జాగ్రత్తగా నేను కెరీర్ని మళ్ళీ స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేస్తూ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినప్పుడు, ఇమేజ్ నేను సంపాదించుకుంటున్న టైంలో నన్ను బ్యాడ్ చేయటం అనేది చాలా తప్పు అని నేను భావించి నేను చాలా హర్ట్ అయ్యాను పర్సనలీ. బికాస్ చాలా పెద్ద బ్యాడ్ థింగ్ ఒక ఇమేజ్ వస్తున్నటువంటి యాక్టర్ మీదకి ఇలాంటి రాంగ్ న్యూస్ రావటం. బికాస్ అది అందరికీ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సో ఫైనల్లీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఎటు పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. నా ఫ్యామిలీ, మేమందరం హైదరాబాద్లోనే ఉన్నాం. ఎనీబడీ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైమ్ త్రూ ఫేస్బుక్. అండ్ నేను టీవీ ఛానల్స్ లైవ్లోకి వెళ్తున్నా, మొత్తం మీడియా అందరు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ పోలీస్ ఇస్ ఆల్సో దేర్. రేపు పోలీస్ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ రాబోతోంది దట్ నందుకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అది ఫాల్స్ న్యూస్ అండ్ ఇట్స్ అ రూమర్ అని చెప్పి రేపు ఒక ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది. సో మీ అందరి సపోర్ట్, లవ్ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని. అండ్ ఇట్స్ మై ప్రామిస్, నేను ఎప్పటికీ అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ 100% దూరంగా ఉంటూ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ఉంటానని కోరుకుంటున్నాను. అండ్ చెప్తున్నాను, థ్యాంక్ యూ ఆల్ సో మచ్.